హాయ్ ఫ్రెండ్స్, చాలామంది తిరుపతికి అయితే దర్శనం కోసం అయితే వస్తుంటారనమాట. దేవుని దర్శనం చేసుకోవడానికి. అయితే ఇక్కడ మీరు గమనించండి, తిరుమల సీనియర్ సిటిజన్స్ దర్శనం రూల్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఈ సీనియర్ సిటిజన్స్ దర్శనం రూల్స్ ఏంటో ఈ వీడియో అయితే మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీరైతే కంపల్సరిగా ఈ వీడియో అయితే పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే సీనియర్ సిటిజన్స్ తిరుమలకి వెళ్తున్నారో అలాంటి వారైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియోలో టోటల్గా మీకు పూర్తిగా తెలిసిపోతుంది. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ అయితే చేయండి, దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. ఇప్పుడే మనము సీనియర్ సిటిజన్కి సంబంధించిన రూల్స్ ఏంటిదో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ చూసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు వయోవృద్ధులకు, అదే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకు ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని అయితే కల్పిస్తున్నారు. ఆ దర్శనాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ సీనియర్ సిటిజన్స్ వయస్సు ఎంత ఉండాలి? సీనియర్ సిటిజన్ అంటే ఎంత వయస్సు ఉంటే సీనియర్ సిటిజన్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి, 60 సంవత్సరాలు ఎప్పుడైతే పడతాయో 60 సంవత్సరాలు, ఆ 60 సంవత్సరాలు నుంచి వీరు సీనియర్ సిటిజన్స్ అయితే అవుతారనమాట. 60 సంవత్సరాల నుంచి వీరికి దేవస్థానం వారు ప్రత్యేక దర్శనానికి అయితే ఒక సదుపాయం అయితే కల్పిస్తారు. అదేవిధంగా దర్శనం ఏ సమయంలో ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి? అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ప్రస్తుతం దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఇస్తున్నారు. అయితే ఇంకోటి విషయం ఏంటంటే, మీరు 1:30కే మీరు మీ యొక్క లైన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అయితే ఇప్పుడు అంతా కూడా టైమింగ్ అయితే ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేమన్నమాట. టైమింగ్ అయితే చేంజ్ చేస్తుంటారు. బట్ ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, టైమింగ్ అనేది మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వెబ్సైట్ కానీ యాప్ కానీ ఉంది కదా, అందులో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దర్శనం మధ్యాహ్నం 3 గంటలకు అయితే ఇస్తుంటారు. బట్ మీరు 1-2 గంటల ముందు అయితే వెళ్ళాల్సి ఉంటుంది సీనియర్ సిటిజన్స్. అదేవిధంగా దర్శనం టికెట్స్ కొండపైన ఇస్తున్నారా? దర్శనం టికెట్స్ అనేవి ఇప్పుడు కొండపైన అయితే ఇవ్వడం లేదు. కేవలం మీరు ఈ సిటిజన్స్ అయితే కేవలం మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. మీరు గుర్తుంచుకోండి, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఎన్ని రోజులుగా ముందుగా బుక్ చేసుకోవాలి అడుగుతుంటారు అనమాట. ఎప్పుడైనా సరే మీరు టికెట్స్ అనేవి 3 నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రతి నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో అయితే రిలీజ్ అయితే చేస్తారనమాట. ప్రతి నెల ముందుగానే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా టికెట్స్ బుకింగ్కి ఏమేమి కావాలి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. మీ యొక్క ఖచ్చితమైన మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే కావాలన్నమాట. మీ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అంటున్నారు, సీనియర్ సిటిజన్కి సంబంధించి మాత్రమే. ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ నెంబరు ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. అప్పుడు మీ ఆధార్ కార్డు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టికెట్ ధర ఎంత? టికెట్ ధర అనేది మీరు ఆన్లైన్లో చేసుకుంటే 300 రూపాయలు. బట్ ఇక్కడ మీరు తిరుపతికి వచ్చి ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కాకుండా మిగతా వారు ఎవరైతే వస్తుంటారో వారికి అయితే ఇక్కడ ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి ఎలాంటి డబ్బులు అయితే తీసుకోరన్నమాట వాళ్ళు. కాకపోతే సీనియర్ సిటిజన్స్ మెయిన్గా ఏంటంటే ఆన్లైన్లో చేసుకున్నదే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చి లైన్లో నిలబడి ఇబ్బంది పడే బదులు ఆన్లైన్లో తీసుకుంటే బెస్ట్ అనమాట. మీరు ఏ టైం ఎప్పుడు కావాలో అంటే అప్పుడైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. బట్ ఎప్పుడైనా సరే మీరు 3 నెలల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్తో పాటు ఎవరినైనా తోడుగా తీసుకొని వెళ్ళవచ్చా అని అడుగుతున్నారనమాట. ప్రస్తుతం రూల్స్ ప్రకారం భార్యాభర్తలకు మాత్రమే అవకాశం అయితే కల్పించారు. భార్య వయసు కనీసం 50 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అడగడం లేదు, ఎందుకంటే ఇప్పుడైతే అడుగుతలేరు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే. కాబట్టి చాలామంది 50 దాటిన వారిని తోడుగా తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, 90 రోజుల గ్యాప్ బుకింగ్ చేసుకున్న తేదీ నుంచి లేదా దర్శనం ఉందా అంటున్నారు అనమాట.
మీరు దర్శనం చేసుకున్నది తేదీ నుంచి 90 రోజుల వ్యవధిలో ఉండాలన్నమాట. ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు దర్శనం చేసుకున్నారు కదా, 90 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఒకటే నెలకు సంబంధించి మీరు డబల్ చేసుకుంటామంటే అట్లా ఉండదు. ఒక 90 రోజులు అయితే గ్యాప్ అయితే ఉండాలి. ఇవి అనమాట సీనియర్ సిటిజన్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.